ఏమో ఎవరు చెప్తారో ఎవరికి తెలుసు, ఏమో ఇంతే, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా బిడ్డల పరిస్థితులు ఇంతే, అస్సలు జరగదు, అది జరిగే ఛాన్సే లేదు, 1% కూడా జరగదు అని మాట్లాడుకుంటూ ఉంటాం మనం అక్కడక్కడ. అలా నిరుత్సాహంతో నిస్పృహలతో ఉన్నవాళ్ళు ఈ సంఘంలో ఎవరైనా ఉంటే ప్రభు చెప్తున్నాడు, తమ్ముళ్ళారా, అన్నలారా, అమ్మలారా, ఇల్లారా వినండి. మనం ఆరాధించే దేవుడు తన జన్మ ద్వారా మనకేం తెలియజేస్తున్నాడంటే, మీ జీవితాల్లో అసాధ్యమైన కార్యాలని నేను సాధ్యం చేస్తాను, మీ జీవితంలో జరగవు అన్న వాటిని నేను జరిగిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. నమ్మలా పడలేదా? ఈ పండగ రోజు మనం అందరం నమ్మి స్వతంత్రించుకొందుముగాక. నమ్మకపోతే ఈగులు తోలుకోవడమే గతి చెప్తున్నా, ఇది కూడా చెప్పేస్తా. నమ్మకపోతే ఏం తోలుకోవాలి? ఇప్పుడు తోలుకుంటారు ఈగులు. వ్యాపారంలో అంగడి పెట్టుంటారు, అంగడి జరగట్లేదు అనుకో, వచ్చే ఈగులను తోలుకోవటమే. మనుషులు వస్తే కదా ఈగులు రాకుండా ఉంటాయి. ఓరక ఈగులు తోలుకుంటూ ఉంటారంటే మనుషులు లేరని అర్థం, వ్యాపారం జరగట్లేదని అర్థం, కృంగిపోయారని అర్థం, దిగజారిపోయారని, దివాళా తీశారని అర్థం. బిడ్డ నేను డబ్బులు కట్టమని చెప్పట్లా దేవుడు. నమ్మి యేసయ్య జన్మలోనే గొప్ప ఆశీర్వాదం ఉందో మనకు. ఆమె చెప్పండి గట్టిగా. కన్య గర్భం ధరించి బిడ్డను కనింది మరియా. అది దేవుని యొక్క జన్మ. బిడ్డరా, అలా ప్రభువు జన్మించాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన జన్మని భూమి మీద ఉన్న ప్రతి దేశంలో ఉన్న మనుషులు ఈరోజు జరుపుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. డిసెంబర్ నెల వచ్చిందంటే క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ నెల వచ్చిందంటే క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రపంచమంతా క్రిస్మస్ జరుపుకుంటున్నారు. దేవుని పుట్టిన దినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. వారి శక్తి కొలది జరుపుకుంటున్నారు, వారికి ఉన్న బలము కొలది జరుపుకుంటున్నారు. నేను ఒక వీడియో చూసాను బిడ్డలారా, వాట్సాప్లో వచ్చింది. వాట్సాప్లోనూ నేను యూట్యూబ్లో చూశాను. న్యూయార్క్ వీధుల్లో, అమెరికా దగ్గర న్యూయార్క్ వీధుల్లో పరలోక రాజ్యం ఎలా ఉంటుందో అని పరలోక రాజ్యానికి సంబంధించిన సెట్టింగ్స్ వేసి లారీల మీద వాళ్ళు వీధుల్లో ఆ పరలోక రాజ్య దేవదూతలు ఎలా ఉంటారు, రెక్కలు ఉంటాయి కదా, ఆ లారీ తోలేవాళ్ళకి రెక్కలు ఉన్నాయి. అంత బంగారపు తాపడాలు చేయించి మొత్తం 1/2 కిలోమీటర్ దూరం ఆ బండ్లు, లారీలు, ఇల్లులు మొత్తం. అది ఎలా ఉంది తెలుసా? ఆ పెద్ద పెద్ద భవనాల మధ్యలో లారీల మీద వాళ్ళు ఆ విధంగా మరి బంగారపు తాపడాలు చేయించి వాళ్ళ బట్టలు వేసుకొని రెక్కలు కట్టుకొని తోలేవాళ్ళు, నిలబడేవాళ్ళు, స్త్రీలు, పురుషులు, మొత్తం మినీ పరలోకం ఎలా ఉందో అలా చూపించారనమాట. దానికి కోట్ల రూపాయలు ఖర్చు ఉంటుంది. అమెరికాలో ఉండేవాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరలోకాన్ని చూపించారు నగర వీధుల్లో. మనమేమో చర్చికి హల్లెలూయా అనకూడదులే. ఇంకా పెళ్ళిళ్ళకి కొత్త కోట్లు కట్టుకుంటారు. పెళ్ళిళ్ళకి కానీ పోవాలనుకో సినీ పెంచారు కట్టుకుని ఊరు బారు. లేకపోతే వేరే పరిస్థితి. ఉన్నా కూడా కొంతమంది పండగ లేదు, స్తోత్రం లేదు, ఆత్రం లేదు, పండగ లేదు, ఏం లేదు, మనకే అసలు మనకు పండగ లేదని అనుకునేవాళ్ళు కొందరు. కాస్త శక్తి ఉండేవాళ్ళు కూడా దేవుని ఆనందాన్ని లోకానికి చూపించడానికి కూడా మనసు రావట్లా. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ మనసుకే వదిలేస్తున్నాను నేను. మనకు దేవుడు ఈ పండగ రోజు ఏం చెప్తున్నాడు అంటే, సర్వలోక ప్రపంచమంతా యేసయ్య పుట్టినరోజుని ఘనంగా పండగ చేసుకుంటున్నామే. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు బిర్యానీ తినడం ఎంత ప్రాముఖ్యమో, కొత్త బట్టలు వేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, క్రిస్మస్ పండుగ యొక్క పరమార్థం తెలుసుకోవడం కూడా మనకు అంతే ప్రాముఖ్యం. ఆమేనండి. ఒకవేళ యేసయ్య భూమి మీదకి రాకుండా ఉండుంటే భూమికి ఆకారమే లేదు, ప్రజలకి విమోచనే లేదు, ప్రజలకి ఆశీర్వాదం లేదు, ప్రజలకి క్షేమం లేదు, విడుదల లేదు, పాపం నుంచి విమోచన లేదు, శాపగ్రస్తమైన నిరాకారమైన స్థితిలో ఉండిపోయేది. నా యేసయ్య భూమి మీద అడుగు పెట్టడంతో భూమి చరిత్ర మారిపోయింది యేసునామములో. ఈరోజు యేసయ్య నీ ఇంట్లోకి అడుగు పెడితే నీ చరిత్ర మారిపోద్ది. ఈ క్రిస్మస్ రోజు యేసయ్య మీ గుండెల్లోనికి, మీ ఇంట్లోనికి అడుగు పెట్టునుగాక. అడుగు పెట్టాలంటే నమ్మాలా పడలేదా? ఏమని నమ్మాలి? నా దేవుడు కన్య గర్భంలో జన్మించాడు, అసాధ్యం అయినా సాధ్యం చేసి చూపించాడు. నా జీవితంలో కూడా అసాధ్యమైన కార్యాలు నా దేవుడు సాధ్యపరచగలడు అని నమ్మితే దేవుని శక్తిని కన్నులారా చూస్తావు యేసు నామములో. బిడ్డలారా, ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. చదివిన వాక్యంలో యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించాడు. బెత్లెహేములో యేసుక్రీస్తు వారు జన్మిస్తే
మరి వారి ఇంటి దగ్గరుండి కనిందా, లేకపోతే పశువుల పాకలోనే కనిందా, మనకి క్లారిటీ లేదు. మొత్తం మీద యేసు ప్రభువాన్ని, బాలుడైన యేసయ్యని పసిగుడ్డుగా అప్పుడే పుట్టినటువంటి శిశువుని తీసుకొని వెళ్ళి ఒక సత్రంలో స్థలం లేకపోయేసరికి, సత్రం అంటే లాడ్జిలో గెరూతు కింహాము అంటారనమాట ఆ సత్రాన్ని, గెరూతు కింహాం. ఆ కింహాం సత్రంలో స్థలం లేకపోయేసరికి బెత్లెహేం దగ్గర హైవే అనమాట, అది హైవే, ఐగుప్తుకి వెళ్ళే దారి, సిరియా నుంచి ఐగుప్తుకి వెళ్ళే దారిలో బెత్లెహేం ఉంటుంది. బెత్లెహేం పక్కన ఆ మెయిన్ రోడ్ హైవే పక్కన లాడ్జీ కట్టారు, అది గెరూతు కింహాం సత్రం. ఆ సత్రంలో రూములన్నీ ఖాళీ లేవు కాబట్టి మరియా యోసేపులు ఆ పక్కనే ఉన్న పశువుల పాకలోకి వెళ్ళారు. అక్కడ ఆమె ప్రసవించిందా, ఆల్రెడీ ప్రసవించి తీసుకొచ్చిందో తెలియదు, కానీ యేసుక్రీస్తు వారిని మాత్రం పొత్తి గుడ్డలతో చుట్టి తొట్టిలో పరుండబెట్టడం జరిగింది. దేవుని మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆలోచించండి, పరలోకంలో బంగారు వజ్రాలు వెండుల మీద తిరిగే యేసయ్య కోటాను కోట్ల మంది పరిశుద్ధుల చేత, దేవదూతల చేత పరిశుద్ధుడు అని పొగడబడుతున్నటువంటి యేసయ్య ఆ మహాభాగ్యాన్ని వదిలిపెట్టి పశువుల తొట్టిలో పడుకోవటం ఏంటి అసలు? ఎందుకు పశువుల తొట్టిలో పడుకున్నాడు? ఈరోజు మనం చర్చిలో నిద్రపోవాలనే, అది సంగతి. ఈరోజు చర్చిలో మనం తోగాలని ఆయన పశువుల తొట్టిలో పడుకున్నాడు. తెలుసా మీకు? తెలుసా? అదే బైబిల్ ఏం రాయబడిందంటే, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలనని ఆయన మన కోసం భూమి మీదకి దరిద్రుడుగా వచ్చాడంట. ఒకవేళ యేసయ్య రాజులలో పుట్టుంటే నువ్వు నేను ప్రభువు దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. ఎందుకంటే రాజులు మనల్ని ఆయన దాకా పోనీరు. మన ప్రభు అయిన యేసయ్య ఉన్నవాళ్ళలో పుట్టింటే ఆ ఉన్నవాళ్ళు మనల్ని అసలు దగ్గర కూడా రానీరు. ఇప్పటికే పేర్లు పెట్టి, కులాల పేర్లు పెట్టి మనల్ని వెలివేసారు పక్కన ఊరి చివర. ఒకవేళ ఉన్నవాళ్ళలో యేసయ్య పుట్టింటే మనల్ని అక్కడ దాకా రానీరు. అసలు యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత మొట్టమొదటి ఆయన దగ్గర పోయింది ఎవరో తెలుసా? గొర్రెలు కాసుకునేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏం కాసుకునేవాళ్ళు? గొల్లలు, గొర్రెల కాపర్లు మొట్టమొదటి వెళ్ళి ప్రభువుని దర్శించారు, స్తుతించారు, ఆరాధించారు, పండగ చేశారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. ముందు పేదలదే, లేని వాళ్ళదే, దరిద్రులదే, వాళ్ళదే మొదటి స్థానం. కానీ మనల్ని ఆయన ఎందుకు వచ్చాయంటే భూమి మీద దరిద్రులైన వాళ్ళందరినీ ఆశీర్వదించడానికి, కన్నీళ్ళలో ఉండేవారిని లేవనెత్తడానికి, రోగాల్లో ఉండేవాళ్ళని స్వస్థపరచడానికి, శాంతి సమాధానం లేకుండా కుంగిపోతున్న వారిని చెయ్యిపట్టి లేవనెత్తడానికి, బ్రతుకులు బాగు చేయడానికి, భూమి మీద విప్లవాత్మకంగా వారిని ఆశీర్వదించడానికి, వారి కన్నీళ్లు తుడవడానికి, నీకు నాకు క్షేమాన్ని ఇవ్వడానికి, మనం మనశ్శాంతి నెమ్మది కలిగి ఆయన కొరకు భూమి మీద ఫలించడానికి, పాపము నుంచి పూర్తిగా విమోచింపబడి నిత్య జీవానికి వారసులు అవ్వడానికి యేసయ్య పశువుల తొట్టిలో పడుకున్నాడు. గట్టి చెప్పు హల్లెలూయా. ఆయన పశువుల తొట్టిలో పడుకుంది ఎందుకు? మనం ఏడవడానికి కాదు, ఏడుపులో నుంచి బయట రావడానికి. ఆయన పశువుల తొట్టిలో పడుకుంది ఎందుకు? నువ్వు నీ భర్త అనుమానాలతో కొట్టుకొని సావడానికి కాదు, నీ అనుమానాలు తొలగిపోయి నువ్వు నీ భర్త సమాధానంగా బతకడానికి. యేసు ప్రభు పశువుల తొట్టిలో పడుకుంది ఎందుకు? రోగాలు, వ్యాధులు, బాధలు, దురాత్మ శక్తుల చేత మంత్ర తంత్రాలు చేతబడి ఇంకా ఏం చేశారో మొత్తం మీద దయ్యాలకు సంబంధించిన వాటితో కృషించిపోవడానికి కాదు, వాటన్నిటి నుండి విడుదల పొంది సాతాను నిన్ను చూస్తే పారిపోయే విధంగా దేవుని మూడంచెల కంచెలో నువ్వు ఆశీర్వదించబడటానికి యేసయ్య పశువుల తొట్టిలో పడుకున్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్య పశువుల తొట్టిలో పడుకున్న తర్వాత కూడా నువ్వు దరిద్రుగా ఉంటే, నేను దరిద్రుగా ఉంటే ఇంకా దానికి అర్థమేంటి? యేసయ్య పశువుల తొట్టిలో పడుకున్న తర్వాత కూడా ఇంకా మనం అప్పులు పాలై ఉంటే, ఇంకా మనం ఏడుపుల్లో ఉంటే, బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, సమస్యల్లో ఉంటే అసలు క్రిస్మస్ అర్థం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సేవకుడుగా ధైర్యంగా ప్రేమతో చెప్తున్నాను, అమ్మా యేసయ్య పశువుల తొట్టిలో పడుకుంది. నీ రాత మార్చడానికి యేసునామంలో, నా రాత మార్చడానికి యేసయ్య పశువుల శాలలో పడుకున్నాడు. ఆయన పశువుల తొట్టిలో పడుకుంది ఎందుకంటే మన బ్రతుకులు బాగు చేయడానికి. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా మార్చాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి దరిద్రుడుగా వచ్చాడు. సరే, పుట్టాడు బాగానే ఉంది. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. ఆయన బెత్లెహేములో పుడతాడని అక్కడికి 1500 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక ముగ్గురికి అర్థమైంది. యోధా దేశంలో ఎవరు పుట్టారు రాయబడింది అక్కడ. యోధా దేశంలో 2వ అధ్యాయం 1వ వచనం.
యూదుల రాజుగా పుట్టినవాడు. అది యూదా దేశంలో ఒక రాజు పుడతాడు, యూదులలో ఒక రాజు పుడతాడు అని ఈ ముగ్గురు జ్ఞానులు ఆరాధిస్తున్న దేవుని గ్రంథం. బిడ్డలారా, వాళ్ళు ఇరాన్ దేశానికి సంబంధించిన వాళ్ళు. ఇరాన్ దేశానికి సంబంధించిన ఈ జ్ఞానులు అనగా పార్సీలు అంటారు, పర్షియన్స్ అంటారు అనమాట. ముస్లిమ్స్, అరబ్బులు అంటారు కదా, ఈ పర్షియన్స్ ఇరాన్ దేశస్తులు అనమాట. వాళ్ళు జొరాస్ట్రియన్ మతం వాళ్ళది. జొరాస్ట్రియన్ వాళ్ళు ఆరాధించే మతం పేరు, వాళ్ళు పూజించే దేవుడి పేరు లేదా వాళ్ళ గ్రంథం పేరు జొరాస్ట్రియన్ బుక్. మనకు బైబిల్ ఎట్లాగో వాళ్ళకి జొరాస్ట్రియన్ బుక్ అట్లాగా. ఆ బుక్లో ఆ మతాన్ని స్థాపించిన స్థాపకుడు రాశాడంట, ఒకనాడు మీకు ఆకాశంలో నక్షత్రం కనపడద్ది, ఆకాశంలో నక్షత్రం కనబడితే భూమిని ఉద్ధరించే దేవుడు పుట్టినట్లు లెక్క. మీరు ఆ నక్షత్రం చూసిన వెంటనే మీరు అతన్ని ఫాలో అవ్వండి, ఆ నక్షత్రం ఫాలో అవ్వండి, మీరు నిజమైన దేవుడిని కనుగొంటారని రాశాడంట దాంట్లో. మరి ఎందుకు రాసా మనకు తెలియదు, ఇది చరిత్ర. ఆ జొరాస్ట్రియన్ మతంలో ఉన్నటువంటి ఆ విషయాలు చదివి ఆ జ్ఞానులు ఎప్పుడు చొక్క కనపడద్దా, ఎప్పుడు చొక్క కనపడదు కనిపెట్టుకు కూర్చున్నారు. ఒకరోజు వాళ్ళకి నక్షత్రం కనపడింది. దేవుడికి స్తోత్రం కలగడు గాక. వాళ్ళు ఎదురు చూస్తున్న నక్షత్రం కనబడింది. అమ్మా, ఆ నక్షత్రాన్ని పట్టుకొని ఇంచుమించుగా 1500 మైళ్ళు వాళ్ళు ప్రయాణం చేసి ఒంటెల మీద నేరుగా యెరూషలేంకి వచ్చారు. యెరూషలేంకి వచ్చి, ఇప్పుడు రాజు పుట్టేది ఏ ఇంట్లో? పేదవాళ్ళలో, రాజులలో పుట్టేది రాజు పుట్టేది రాజులలో. అందుకే నేరుగా వీళ్ళు ఎక్కడ పోయారు? హేరోదు రాజు దగ్గరకు పోయాడంట. హేరోదు రాజు దగ్గరకు పోయి ఏమడిగారు తెలుసా? రాజా, హేరోదు రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడండి? మేము ఆయన్ని పూజించడానికి వచ్చామండి. యూదుల రాజా? యూదుల రాజు నేనే, మళ్ళీ యూదుల రాజు పుట్టడం ఏంటి? ఇదేంటి? లేదండి, మేము నక్షత్రం చూసి తెలుసుకున్నాం, తూర్పు దిక్కున నక్షత్రం మేము చూసాం, యూదుల్లో రాజు పుట్టాడు, ఆ రాజే దేవుడు, ఆ దేవుడే మా జీవితాలు మారుస్తాడని మా గ్రంథంలో ఉంది, అందుకే వచ్చామండి. ఎక్కడ పుట్టారండి అని అడిగారు. అప్పుడు హేరోదు రాజు ఏం చేశాడంటే, అప్పటికప్పటికే తన దేశంలో ఉన్నటువంటి శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, అంటే ఆ వాక్యం చెప్పే పాస్టర్లని, ఆ బైబిల్ చదివే వాళ్ళందరినీ పిలిపించాడు. శాస్త్రులు, పరిసయ్యులు పిలిపించి, అబ్బాయి, బాబు బెదరో, యూదుల రాజుగా పుడతాడు అని వాళ్ళ నక్షత్రం చెప్పిందంట. అసలు ఆ రాజు పుట్టాడన్న సంగతి మీ గ్రంథంలో ఉందా? ఉంటే ఎక్కడ పుడతాడు? అది నిజమా? ఒకసారి మీ గ్రంథాలు చూడండి అని అడిగారు. అడగగానే వాక్యం బాగా చదివిన వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో. వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా, ఓ రాజా, యూదుల రాజు పుడతాడని మన గ్రంథాల్లో ఉంది. అమ్మా, హేరోదు మహారాజు కూడా యూదుడే. బతుకుండేవాడు హల్లు చెప్పండి గట్టిగా. జీవం కలిగి ఉండేవాడు హల్లు చెప్పండి. బతుకుంటారా? ఏం చెప్పాను? హేరోదు రాజు దగ్గరికి వచ్చి, ఎక్కడయ్యా పుట్టింది అని అడిగితే వాళ్ళు చెప్తారు, అయ్యా, ఈ శాస్త్రులు పరిశీలన చెప్తున్నారు, హేరోదు రాజా, హేరోదు యూదుడే. యూదుల రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుడతాడో తెలుసు? బైబిల్ చెప్పింది, యూదయ దేశపు బెత్లెహేమ. ఎన్నో వచనం అది? 5వ వచనం. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ప్రభు, ఏలయనగా మన ప్రవక్త రాశారు ఈ వాక్యాన్ని. అయ్యా, మన ప్రవక్త గారు, మీకా ప్రవక్త గారు రాశారు ఈ వాక్యాన్ని. యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని రాయబడి ఉన్నది ప్రభు. అమ్మా, తెలుగు సినిమా చూస్తున్నారా? అమ్మా, నా మాటలు అర్థమవుతుంది? హల్లెలూయా చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి హల్లెలూయా. కరెంటు ఉంటే పాట పాడి కూర్చొని వాక్యం చెప్పేవాడిని. ఇప్పుడు హైవేలో చూస్తుంది, నువ్వు కూర్చుంటావా, నువ్వు నిలబడి చెప్తావా అన్నట్టు చూస్తుంది. ఎట్ట అనిపిస్తాడు చెప్తా, మర్యాదగా పెట్టుకో కెమెరా నువ్వే. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడిగితే, హేరోదు రాజుతో చెప్తున్నారు శాస్త్రులు, పరిశీలి, అయ్యా, మన గ్రంథంలో మీకా ప్రవక్త చెప్పున్నాడు, ఇశ్రాయేలును పరిపాలించే రాజు యూదయ దేశపు బెత్లెహేములోనే పుడతాడని రాయబడింది. కాబట్టి ఇప్పుడు రాజు పుట్టింది ఎక్కడో తెలుసా? బెత్లెహేములో అని చెప్పారు వాళ్ళు. ఇట్లారా, అప్పటి నుంచి హేరోదు రాజు కుండు కలవరం అయింది. తర్వాత వాళ్ళతో కొంచెం అన్యాయంగా, అక్రమంగా, మోసపూరితంగా మాట్లాడి, ముందు మీరు వెళ్ళండి, కనుక్కోండి, మీరు పూజించిన వచ్చి నాకు విషయం చెప్పండి, నేను కూడా వచ్చి ఆయన ఆరాధిస్తానని చెప్పి లోపల ఎప్పుడెప్పుడు చంపేద్దామని మనసులో కక్ష పెట్టుకో ఉన్నాడు. అది మనకు అనవసరం, అది పక్కన పడేది దాన్ని. నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ దగ్గర మిమ్మల్ని తీసుకోబోతా బిడ్డలారా. ఆ తర్వాత హేరోదు రాజు ఈ జ్ఞానులు మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత వేరొక దిక్కున వాళ్ళ దేశంకి వెళ్ళిపోయారు. దేవదూత హేరోదు రాజు దగ్గరికి వెళ్ళదని చెప్పేసరికి వాళ్ళ దేశంకి వెళ్ళిపోయారు వేరే రూట్లో.
ఆ తర్వాత హేరోదు ఏం చేశాడంటే 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నట్టు మగపిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ జారీ చేస్తే బెత్లెహేములో ఉన్నటువంటి మగపిల్లలందరినీ చంపేశారండి. బెత్లెహేములో 2 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళందరినీ చంపేశారు. వాళ్ళలోనే యేసు ప్రభువు చనిపోతారు అనుకున్నారు. కానీ సృష్టికర్త కదా, మనిషి చేతులు ఎలా పడతాడు? దేవదూత చేత బోధించబడిన వారై మరియా, యోసేపు, బాలుడైన యేసయ్య ఐగుప్తుకు పంపించేశాడు. రాత్రే దేవదూతలు క్షేమంగా ఐగుప్తుకు తీసుకెళ్ళిపోయారు. కానీ ఎన్నో వందల మంది మగపిల్లలు, చిన్నపిల్లలు చనిపోయారు ఆ టైంలో. అది జరిగిన సంగతి అక్కడ. అయితే బిడ్డలారా, ఈరోజు మన అంశం మనం దేని గురించి ఆలోచించాలనుకుంటున్నామంటే, ఇక్కడ ఈ 2025 క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మన అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, యోదయా దేశపు బెత్లెహేమా, నీవు అల్పమైన దానవు అనుకుంటున్నావు. చక్కని మాట చూడండి, అక్కడ ఏముంది? యోదయా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుంచే వస్తాడు అని మీకా ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు. ఒకసారి మీకా గ్రంథం తీయండి, 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో, అనగా యేసు ప్రభు వారు పుట్టక ముందు 500 సంవత్సరాల క్రితం, యేసు ప్రభు వారి జన్మకి 500 సంవత్సరాల క్రితం రాయించాడు దేవుడు ఈ ప్రవచనం. ఏముంది అక్కడ? నేను చదివే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. బెత్లెహేము ఎఫ్రాతా. బెత్లెహేముని ఫస్ట్ రోజుల్లో మొదట్లో ఎఫ్రాతా అని పిలిచేవాళ్ళు, తర్వాత బెత్లెహేముని పేరు పెట్టారు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అని అక్కడ రాయబడింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను కూర్చొని చెప్తా, లేక నాకు అర్థమైంది. మార్చుకోమ్మా. అమ్మా, పల్లవ పాడితే కొంచెం లైన్లోకి వస్తారు. పెట్టుముడా పెట్టు. ఆ పాట పాడారా ఇందాక? అన్న ఆ పాట పాడు జానపదన్న. ఏదో మనం ముతుకులు పాడిన పాట ఏం పాడతాముడా తమ్ముడు? ఏం పాట మనం పాడింది? తమ్ముడు కూడా అలవాటు మరి క్రిస్మస్ పాటే అది పాడారన్నా? పాడారా? ఈ పాట పాడారా? జానపదన్న ఇటుపడి జానపదన్న కళ్ళ ఈ పాట పాడదాం. కొత్త పాట స్తోత్ర సర్వ పాప పరిహారి లోకమందు ఉదయించే స్తోత్ర. చప్పల కొట్టండి గట్టిగా. ఫోన్ సౌండ్ పెట్టి ప్రకాష్. అది బేస్ పెట్టి, అది కొట్టడమా. అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఆకాశాన తారలన్నీయు కలిసి పాడేనే ఓ కొత్త పాట. ఓ బాలుని తిలకించను తరలి వచ్చే అద్భుత గణం. పరలోకపురమునందు మూగబోయే వీధులు సర్వ పాప పరిహారిని పూజింప పరుగెత్తగా భూలోక జ్ఞానులే బడిబడిగా చేరగా యేసురాజు పుట్టిన చోటే సంబరాలు అంబరాన్ని తాకేలా ఈ పుడమే పావనమాయే రక్షకుని పాద స్పర్శతో.
యేసయ్య అంటే పిచ్చి ప్రేమ లేదా? పిచ్చి ప్రేమ లేదా? చప్పట్లతో మారి మోగిపోవాలి యేసునామములో. నీ బ్రతుకు మారిపోతే ఈరోజు యేసునామములో. నువ్వు అల్పమైన దానమైన నిన్ను లేవనెత్తబోతున్నాడు యేసునామములో. రక్షకుని పాద స్పర్శతో ఇట్లా సఫలపడి కలిసి పాడేనే ఓ కొత్త పాట. ఓ బాలుని తిలకించను తరలి వచ్చే అద్భుత గణం. నీ ఏడుపు, నీ కన్నీరు యేసునామములో తొలగిపోతాయి ఈరోజు. అంతే. అల్పమైన దానవుగా బాధపడుతున్న నీ జీవితాన్ని లేపుతాడు. 2025 క్రిస్మస్ ఆశీర్వాదాలు పొందుకోబిడ్డ యేసునామములో. నా గాన్ డాన్స్ వచ్చి కట్టేసా తెలుసా? రాకెట్ ఉండా. హల్లెలూయా. తారే రా 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 రా. డాన్స్ లేసే యవనస్తుల పొట్ల ఇంకా మనకి పొట్ల ఏం చేద్దాం కర్మ. సర్వలోక పరిపాలకుడు నరులతో సహవాసముకై ఏతెంచా. అక్షయ రాజ్యమును చేర్చ మహిమనంత వీడి వచ్చగా. దారి తప్పిన మనలను వెదకవచ్చెనే నీతి మార్గము మన. ఈ స్టెప్ తప్ప మా ఇంట్లో దేవుడా జాలపలక మన శిక్షను ఆయనే భరించేనే. పరిశుద్ధత బహుమతిగా ఇచ్చేనుకే. మన చీకటి బ్రతుకులే రక్షకుని రాకతో కృప ద్వారా వైభవమాయే. సంబరాలు సంబరాలు రో అంబరాన్ని తాకేలా. ఈ పుడమే పావనమాయే రక్షకుని పాద స్పర్శతో. సంబరాలు సంబరాలు రో అంబరాన్ని తాకేలా. ఈ పుడమే పావనమాయే. సినిమా పాటలకేసే, సినిమా పాటలకేసే సిగ్గులా? యేసయ్య పాటలకేంటి గట్టిగా? ఆకాశాన తారలన్నీయో కలిసి పాడేనే ఓ కొత్త పాట. ఓ బాలుని తిలకించను తరలి వచ్చే పరలోకపురమునందు మూగబోయా వీధులు సర్వ పాప పరిహారిని పూజింప పరుగెత్తగా. భూలోక జ్ఞానులే వడివడిగా చేరగా యేసురాజు పుట్టిన చోటే. సంబరాలు సంబరాలు దేవునికి స్తోత్రం. అంబరాన్ని తాకేలా. ఈ పుడమే పావనమాయే రక్షకుని పాద స్పర్శతో. సంబరాలు సంబరాలు ఆ అంబరాన్ని తాకేలా. ఈ పుడమే పావనమాయే రక్షకుని పాద స్పర్శతో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ అని చెప్పండి. మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ మెర్రీ క్రిస్మస్. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నేడు పుట్టెను అన్నట్టుంది. సంతోషం, ఆనందం, సంతోషం బిడ్డలారా. ఎట్లా ఉండండి. పాట వేసేళ్ళకి ఇప్పుడు ఊపు వచ్చేసిన మనుషులకి. దేవుడు మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. అక్క 10 నిమిషాల్లో ముగించేస్తా. ఏం చెప్పావు పాస్టరా మాకు ఇప్పుడు దాకా? నువ్వు ఏం చెప్పావు మాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనం పాంగిడి దగ్గరికి వెళ్ళాం. యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో స్వల్ప గ్రామాన్ని అనుకుంటున్నావు. నేను చాలా చిన్నదాన్ని, నేను చాలా చిన్నవాడిని, నేను చాలా తక్కువ వాడిని, నేను పనికిరాని వాడిని, నేను తీసివేయబడిన దాన్ని, నా స్థితి నా పరిస్థితులు అంత చెప్పుకోవడానికి అంత ఎక్కువేం లేవు, మా బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు, మా బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ కాదు, నాకు సరైన బ్యాక్గ్రౌండ్ డబ్బు విషయంలో కులం విషయం నాకు ఏం లేదు, ఐ యామ్ నిల్ అని అనుకుంటున్నావు. ఓ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానమైన గ్రామాలలో నేను స్వల్పమైనదని అనుకుంటున్నావు. నీకు ఒక శుభవార్త, అదే క్రిస్మస్ వార్త. ఇజ్రాయేలును ఏలబోవాడు అనగా పాపుల రక్షకుడైన యేసు నీలో నుంచే వస్తాడు.
అని రాయబడింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, నేను ఫైనల్ చేస్తున్నాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు మాటలు ఏంటంటే, నెంబర్ 1, దేవుడు అల్పమైన వారిని వాడుకొని దీవించి వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకుంటాడు. చిన్నవారిని వాడుకొని దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకుంటాడు. దేవుడు స్వల్ప గ్రామమైన బెత్లెహేమును ఎన్నుకొని, సృష్టికర్త అయిన దేవుడు పాపుల రక్షకుడుగా ఆ ప్రాంతంలో పుట్టినట్లుగా తన జన్మస్థలంగా బెత్లెహేముని దేవుడు కోరుకున్నాడని రాయబడింది అక్కడ. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. బిడ్డలారా, 2 మాటలు చెప్తానమ్మా. ఈ క్రిస్మస్ ఎందుకు మనం పండుగ చేసుకోవాలి? ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలి? ఎందుకు మనం ప్రభుని పూజ చేయాలి? మన రక్షకుడైన మన ప్రభు బర్త్డేని ఎందుకు మనం ఘనంగా జరుపుకోవాలంటే, ఆయన ఎప్పుడైతే ఈ భూమి మీద అడుగుపెట్టాడో అల్పమైన వారికి ధన్యత దొరికింది యేసునామంలో. అల్పమైన వారికి, పడిపోయిన వారికి, వెలివేయబడిన వారికి, కృంగిపోయిన వారికి, చాలా తక్కువ స్థాయిలో అణగారిపోయిన వారికి, కులాల పరంగా మతాల పరంగా వర్గ విభజన చేసి మనుషుల్ని ఒక పక్కకి నెట్టివేస్తే అలా నెట్టివేయబడిన వారికి వెలుగు ఉదయించింది యేసయ్య భూమి మీద కాలు పెట్టడం ద్వారా. అంటే ఈరోజు మనకేం చెప్తున్నాడు దేవుడు? నీ జీవితం చాలా స్వల్పమని, నీ పరిస్థితులు చాలా స్వల్పమైనవని, నీ స్థితిగతులు, నీ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా చెప్పుకోవడానికి అంతా ఏం లేదు బ్రదర్ మన దగ్గర. మనం చాలా చాలా తక్కువ, అన్నిట్లో మనం వెనకబడిపోయాం అని మన కులాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి దిగులు పడి, బాధపడి, పరిస్థితులు తారుమారయ్యి కన్నీళ్ల పాలైపోతున్న బిడ్డలు ఎవరైనా ఉంటే యేసయ్య మనకి ఈరోజు ఈ క్రిస్మస్ రోజు ధైర్యం ఇస్తున్నాడు. బిడ్డలారా, అల్పమైన దాన్ని, స్వల్పమైన దాన్ని, చిన్నదాన్ని, ఎన్నిక లేని వాడిని, ఎన్నిక లేని దాన్ని కృంగిపోతున్నారా? నేను మీలో నుంచే నా కార్యాలు జరిగించుకుంటాను. మిమ్మల్ని వాడుకొనే నా కార్యాలు నేను జరిగించుకుంటాను. మీ ద్వారానే నేను నా పని చేయించుకుంటాను. మీ ద్వారా నేను గొప్ప కార్యాలు చేస్తాను. మిమ్మల్నే నేను వాడుకుంటాను. మిమ్మల్నే నేను ఆశీర్వదిస్తాను. బిళ్ళరా, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరు వాడుకుంటాడంట? బుద్ధిహీనుల్ని. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు కోరుకుంటాడని బైబిల్ రాయబడింది. ఈ విధంగా దేవుడు ఒక చిన్న ప్రాంతాన్ని, బెత్లెహేమును కోరుకున్నాడు. అల్పమైన బెత్లెహేము చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయింది యేసు నామంలో. బెత్లెహేము యేసు ప్రభు పుట్టినప్పుడు విలువలేని ఒక చిన్న ఊరు, విలువలేదు, స్వల్ప గ్రామం, ఒక పక్క విసిరివేయబడినట్టుగా ఉన్న చిన్న ప్రాంతం. ఈరోజు ప్రపంచమంతా బెత్లెహేం వైపు చూస్తుంది. బెత్లెహేముని ఆశీర్వదించినట్లుగా ఈ క్రిస్మస్ రోజున దేవుని మందిరానికి వచ్చిన నిన్ను నన్ను స్వల్ప స్థాయిలో, తక్కువ స్థాయిలో, పడిపోయిన స్థాయిలో, విసిరివేయబడిన స్థాయిలో, అసలు నేను ఇన్ని మాటలు చెప్తున్నా, అసలు మీకు విశ్వాసం కలగట్లా. అదే నా బాధ. ఇంకా ఎంతకాలం ఇంజక్షన్లు వేయాలి? ఎంతకాలం మీకు నేను విశ్వాసం మాటలు చెప్పాలి? బిడ్డలారా, అంటుకోవాలంతే. క్రిస్మస్ అంటేనే మన కోసం మన పండగమా. క్రిస్మస్ అంటేనే మన పండగ. బెత్లెహేము స్వల్ప గ్రామం, విసిరివేయబడింది, ఎన్నికలేంది. ఆ కాలంలో దాని గురించి ఎవరు ఆలోచించేవాళ్ళు లేరు. లోక రక్షకుడు అక్కడ పుట్టడం ద్వారా ఈరోజు ప్రపంచమంతా బెత్లెహేం వైపు చూస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ ఊరిలో, నీ గ్రామంలో, నీ ప్రాంతంలో, నీ కాలనీలో అసలు నిన్ను గురించి ఆలోచించేవాళ్ళే లేరు కదా. అసలు నా గురించి ఆలోచించేవాళ్ళు లేరు, నన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, నా స్థితి అసలు బాగులేదు అనే కదా మన దిగులు, మన ఏడుపు. ప్రభు ఏమంటాడంటే, అలా విసిరివేయబడినట్టున్నటువంటి నిన్ను నీ ఊరికే ఆశీర్వాదకరంగా నేను మారుస్తానన్నప్పుడు నమ్మాలంతే. ఇంకా నమ్మకపోతే దెబ్బతింటారు, నమ్మకపోతే పోగొట్టుకుంటారు. అమ్మ, క్రైస్తవ జీవితం అంటేనే నమ్మటం. మన పునాది నమ్మకం మీద వేసుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. మనం ఇక నుంచి 2026 నుంచి ఏ భాష మాట్లాడాలంటే విశ్వాసపు భాష మాట్లాడాలి. మనం చెప్పండి, ఏ భాష మాట్లాడాలి? చెప్పండి, ఏ భాష? తమిళ భాష. అప్పుడప్పుడు నేను మాట్లాడుతుంటానే హిందీ, కానీ హిందీ నేను మాట్లాడేది. తుమ్ జేన్ క్యా కర్తే హే, తుమ్ బోల్ క్యా కర్తే, ఏం మాట్లాడో నాకు తెలియదు. అట్లా మాట్లాడుతుంటా. అట్లా కాదు, ఆ భాష కాదు మనం మాట్లాడాల్సింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, వాగ్దానాలను పట్టుకొని మనం విశ్వసించి మాట్లాడుతూ పోవాలి, విశ్వసిస్తా పోవాలి. ఆ మాటల్ని, ఆ వాగ్దానాలు గట్టిగా పట్టుకొని నమ్మాలి. ఏమని నమ్మాలంటే, నా దేవుడు ఈరోజు మందిరంకి వెళ్ళినందుకు ఈ క్రిస్మస్ రోజు నాతో ఏం మాట్లాడాడంటే, అల్పమైన, స్వల్పమైన, తక్కువ
తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని దేవుడు ఎన్నుకొని ప్రపంచమంతా చూసేటట్టుగా బెత్లెహేముని దేవుడు ఆశీర్వదించాడు. అలాగే ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న నేను ఒక అధమ స్థితిలో ఉన్నాను, ఒక పడిపోయిన స్థితిలో ఉన్నాను, ఒక జారిపోయిన స్థితిలో ఉన్నాను, విలువ లేని స్థితిలో ఉన్నాను. ఆత్మీయంగా విలువ లేదు, ఆర్థికంగా విలువ లేదు, సమాజంలో విలువ లేదు, ఎవ్వరు నన్ను పట్టించుకునేవాడు లేరు. కానీ దేవుడు నాకేం చెప్పాడంటే ఈరోజు నన్ను కూడా లేవనెత్తి నన్ను కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ బెత్లెహేమును దీవించినట్లుగా నన్ను కూడా దీవిస్తాను అని నాకు ఈరోజు మాట ఇచ్చాడు దేవుడు. నమ్మి నేను దాన్ని స్వతంత్రించుకొందునుగాక అని నమ్మాలి మీరు. యేసునామాలు అంతే. ఇక నుంచి మీరు నమ్మగలిగితే ఈ 2025 క్రిస్మస్ నుంచే పడిపోయిన మీ జీవితాలు లేవడం మీ కళ్ళారా చూస్తారు. యేసునామంలో కూలిపోయిన మీ పరిస్థితులన్నీ, చెదురుమదురైపోయిన పరిస్థితులన్నీ కట్టబట్టం మళ్ళీ మీరు కళ్ళతో చూస్తారు యేసునామంలో. నమ్మడం మాత్రం మన పని చేయడం ఎవరి బాధ్యత? దేవుని బాధ్యత. నమ్మటం మాత్రమే మన పని, కార్యములు చేయటం పరిశుద్ధాత్ముని పని. నువ్వు నమ్ముతూ ఉండు, కార్యాలు చేస్తా నీ వెనక వస్తాడు దేవుడు యేసునామంలో. నువ్వు నమ్మలేదనుకో నీ కుటుంబంలో ఏం కార్యాలు జరగవు. అమ్మా ఇంకా చక్కగా మాట చెప్పమంటారా? మరి మరియమ్మ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఎక్కడ? ఎలిజబెత్ దగ్గర. మరియమ్మ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆమె ఏమంటదంటే, ప్రభువా నీవు ఎంత గొప్ప దేవుడు అంటే దీనులని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి రాజుల పక్కన కూర్చోబెట్టే దేవుడివి. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. టైంలో చూపించేదానికి మీకు, దేవా నీవు దీనులు లేవనెత్తి పెంట కుప్పల మీద లేవనెత్తి రాజుల పక్కన కూర్చోబెట్టే దేవుడివి. ఈ దీనురాలిని జ్ఞాపకం చేసుకున్నావయ్యా, ఈ దీనురాలి గర్భంలో లోకరక్షకుని తీసుకుని వస్తున్నావు, నన్ను ఎన్నుకున్నావు, నేను ధన్యురాలిని అని ఆమె సంతోషిస్తుంది. అలాగే ఈ క్రిస్మస్ రోజున బిడ్డలారా మనందరమే ఒక మాట చెప్పాలంటే ఇక్కడున్న 100 మందిలో ఇంచుమించుగా 90-80 మంది కూడా ఆర్థికంగా చతికిలు పడిపోయాం, సామాజికంగా చతికిలు పడిపోయాం, మనం అన్ని రంగాల్లో ఓడిపోయాం, వెనకబడిపోయాం. ఆశీర్వాదం మన కళ్ళకు తెలియక శాపగ్రస్త అనుభవాల మధ్యలో కృంగిపోయి రకరకాల ఏడుపులతో వేదనలతో మన కన్నీళ్ళు విడుస్తూ ఉంటే ఈ క్రిస్మస్ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను స్వల్ప గ్రామమైన అల్ప గ్రామమైన అని బాధపడుతున్న నీలో నుంచే గొప్ప కార్యాలు చేసి నిన్ను ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను అని మన అందరికీ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బెత్లెహేము ఆశీర్వదించబడినట్లుగా మనం ఆశీర్వదించబడుదుము గాక. అల్పమైన గ్రామమైననో స్వల్ప గ్రామమైననో ప్రపంచానికి దీవెనకరమైన పట్టణంగా లేదా లోక రక్షకుడు అక్కడ పుట్టినందువల్ల ఆ ప్రాంతంలో ఒక తొట్టిలో పడుకోవడం వల్ల ఈరోజు బిడ్డలారా భూమి నిలిచి ఉన్నంత వరకు బెత్లెహేము గురించి మనం మాట్లాడుకుంటానే ఉంటాము. డబ్బు ఉంటే వెళ్ళి చూసి వస్తూ ఉంటామా? మేము చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ చిన్న గ్రామానికి విలువనిచ్చిన దేవుడు, బెత్లెహేముకి విలువనిచ్చిన దేవుడు ఇక్కడ కూర్చున్న పేదవాళ్ళకి విలువనిస్తాడు. ఇక్కడ కూర్చున్న ఏమీ లేని పరిస్థితుల్లో కూలిపోయి పక్కన పడిపోయి ఒక నిరుత్సాహంగా ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు చేయినిచ్చి లేవనెత్తబోతున్నాడు. బెత్లెహేము ప్రాంతం పొందుకున్న ఆశీర్వాదం నీవు నేను మనమందరమే పొందుకొందుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ఇలాగే చిన్న చిన్న ప్రాంతాలని దేవుడు ఆశీర్వదించాడు. ఒక 2 ఉదాహరణలు చెప్పి నేను ముగించేస్తా. ఈరోజు మీకు విషయం అర్థమైందా? ఈ క్రిస్మస్ రోజు చిన్న గ్రామమైన బెత్లెహేముని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా ఇదే బెత్లెహేములోనే బోయాజు రూతులు ఆశీర్వదించబడ్డారు. ఆమె చెప్పండి గట్టిగా. ఇదే బెత్లెహేములో నుంచి దావీదు గారు వచ్చారు. ఇదే బెత్లెహేములో నుంచి మన ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చారు. అది చిన్న ఊరే, గొప్ప గొప్ప చరిత్రకారులు, గొప్ప గొప్ప భక్తిపరులు ఈ ప్రాంతంలోనే పుట్టారు. అంటే అంత ఆశీర్వదించబడిన భూమిగా మార్చబడింది బెత్లెహేము. నీ ఇంటిని కూడా ఒక బెత్లెహేముగా దేవుడు మార్చబోతున్నాడు. నీ వ్యాపారాన్ని దేవుడు ఒక బెత్లెహేముగా మార్చబోతున్నాడు. నీ పరిస్థితులను ఒక బెత్లెహేముగా మార్చబోతున్నాడు. నీవు నమ్మినట్లయితే గొప్ప అద్భుతాన్ని పొందుకొని ఇంటికి వెళ్ళుదువుగాక. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని పొందుకొని ఇంటికి వెళ్ళుదువుగాక. దయచేసి నా 2 చేతులు దండాలు పెట్టి చెప్తున్నాను బిడ్డలారా, నమ్మండి. నమ్మకపోతే కష్టం. నమ్మి తీసుకువెళ్ళండి ఆశీర్వాదాన్ని. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. ఇలాగే బైబిల్లో ఒక చిన్న ప్రాంతాలు ఉన్నాయి. దేవుడు వాటిని ఎలా దీవించాడో నేను మీకు గుర్తు చేస్తాను. ప్రియులారా, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం దగ్గరికి వెళితే అక్కడ ఒక చిన్న ప్రాంతం కనబడుతుంది. అపోస్తుల కార్య గ్రంథంలోకి వెళ్ళి 16వ అధ్యాయంలోకి వెళితే అక్కడ ఒక చిన్న ప్రాంతం కనపడుతుంది. దాని పేరు ఫిలిప్పి.
చెప్పండి, ఆ ఊరి పేరు ఏం పేరమ్మా? బతుకుండే వాళ్ళు చెప్పండి, ఆ ఊరి పేరు ఏం పేరు? పిప్పే. ఫిలిప్పి పట్టణం, గ్రీసు దేశంలో ఉన్న ఫిలిప్పి పట్టణం, మాసిదోనియా ప్రాంతం అన్నమాట. ఒకరోజు పౌలు గారు వేరే ప్రాంతానికి సేవకు వెళదామని ప్రార్థన చేసుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు కల్లో చూపించాడు. మాసిదోనియా దేశస్థుడు ఒకడు, అయ్యా పౌలు గారు మాకు వచ్చి సహాయం చేయి అని కలలో అతన్ని బతిమాలుకున్నట్లు కనబడింది కళ. ఓహో, దేవుడు అక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు, నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు అని పొద్దున బయలుదేరి ఇక మాసిదోనియా దేశానికి బయలుదేరారు. మొట్టమొదట ఆ గ్రీసు దేశంలో, మాసిదోనియా దేశంలో వాళ్ళు అడుగుపెట్టింది ఫిలిప్పి ప్రాంతం. ఆ ఫిలిప్పి ప్రాంతంలో పరిచర్య స్టార్ట్ చేశారు. బిడ్డరా, ఈ ఫిలిప్పి ప్రాంతం చాలా చిన్నది, నది ఒడ్డున కట్టబడింది, చాలా చిన్నది, విలువ లేని పరిస్థితిలో ఉంది. దాని గురించి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. అయితే ఎప్పుడైతే దైవజనుడు ఆ ప్రాంతంలో అడుగుపెట్టాడో, ఆ ఫిలిప్పి ప్రాంతం బైబిల్లో ఎంత ఆశీర్వాదకరమైన స్థితికి వెళ్ళిపోయిందో నేను తర్వాత చెప్తాను మీకు. ఆ ఫిలిప్పి ప్రాంతంలో దైవజనుడు పౌలు గారు స్టార్ట్ చేసిన తర్వాత అనేకుల హృదయాలు తెరవబడి యేసు ప్రభువు నమ్ముకున్నారు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఫిలిప్పి ప్రాంతంలో ఉండడంతో ఎవరో తెలుసా? నీలాగా నాలాగా ధనవంతులు కాదు. నీలో నువ్వు ధనవంతువే, నేను ధనవంతునే. ధనవంతులు కాదు, నీలాగా నాలాగా పేదవాళ్లే, నిరుపేదలని రాయబడింది బైబిల్లో. ఫిలిప్పి ప్రాంతంలో కాపురం ఉండే వాళ్ళందరూ నిరుపేదలు, ఆ పూటకు పనిచేసుకునే వాళ్ళు, నిరుపేదలు. కాబట్టి దాని గురించి ఎవరు పట్టించుకోరు. పేదలు ఉండే ప్రాంతం ఎవరు పట్టించుకుంటారు? పేదలు ఉండే ప్రాంతాలు రోడ్లు ఉండవు, లైట్లు ఉండవు, కరెంట్ ఉండదు, పట్టించుకోరు. వెలివేయబడిన ప్రాంతం. ఓ ఫిలిప్పి, నీవు స్వల్ప గ్రామం అని, అల్పమైన దానిమని బాధపడుతున్నావా? ప్రపంచాన్ని నేను ఆశీర్వాదకరంగా మారుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ ఫిలిప్పి ప్రాంతంలో పౌలు గారు పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత మాంత్రికులు తమ పుస్తకాలు తెచ్చి కాల్ చేశారు యేసునామంలో. వందల మంది దేవుని వైపు తిరిగారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాళ్ళల్లోనే రక్షించబడింది ఒక ధనవంతురాలు. ఆమె పేరేం పేరు? ఊదా రంగు పొడిని అమ్మే లూదియా స్త్రీ కూడా ఆ ఫిలిప్పి ప్రాంతంలో వ్యాపారం చేస్తుంది. ఆమె హృదయాన్ని దేవుడు తెరిచి ఆమె రక్షించబడింది. ఆమె అక్కడ నుండి బయలుదేరి వెళ్ళి తుయితరులో ఆమె సొంతూరులో మందిరం కట్టింది. బిడ్డలారా, అక్కడే చెరసాల నాయకుడు మార్చబడ్డాడు. పేర్లు రాయబడని 100 మంది ఆ ప్రాంతంలో రక్షించబడితే, బిడ్డలారా, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్ళాం అనుకోండి, అప్పుడు వాళ్ళ సంగతి మనకు బయటపడుద్ది. ఈ ఫిలిప్పి పట్టణం లెక్కలో లేని, ఉపయోగం లేని, అన్ని జనులతో నిండిపోయి, పేదలతో నిండిపోయిన, అసలు ఆ వైపే అధికారులు చూడడానికి ఇష్టపడని ఈ ఫిలిప్పి ప్రాంతం తర్వాతి రోజుల్లో దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా మార్చాడంటే, పౌలు గారు స్థాపించిన 14 సంఘాల కంటే బాగా ఈ మాటనండి. ఇప్పుడు మన వాక్యం ఏంది? ఈ క్రిస్మస్ వర్తమానం ఏంటి? అల్పమైన బెత్లెహేమా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు. మనకు ఆమేన్ చెప్పండి గట్టిగా. చిన్న ప్రాంతమని, స్వల్ప గ్రామమని, లెక్కలో లేడని చింతిస్తున్న ఓ బెత్లెహేమా, ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుంచే వస్తాడు, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నీ పేరును గొప్ప చేస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీకు గొప్ప పేరుని ఇస్తాడని దేవుడు దీవించాడు కదా బెత్లెహేముని. ఇప్పుడు ఫిలిప్పీని కూడా దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఎంత దీవించాడంటే చూడండి, ఆ మాట చూపిస్తాను మీకు. ఎంత దీవించాడు? చిన్న ప్రాంతం, విలువ లేని ప్రాంతం, ఎంత దీవించాడో తెలుసా? 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. మాసిదోనియా సంఘాలు అంటే ఫిలిప్పి, బెరయా, అకయా, బిడ్డ ఇంకొన్ని ప్రాంతాలు మొత్తం 4-5 సంఘాలు ఉన్నాయి. దాంట్లో మెయిన్ సంఘం ఫిలిప్పి. మాసిదోనియా సంఘాలకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాం. అంటే ఫిలిప్పి సంఘం దేవుని కృపను సంపాదించుకుంది. ఎలాగనగా, వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. చూడండి, ఫిలిప్పి సంఘం ఏ రేంజ్కి ఎదిగిపోయిందంటే, దేవుని కొరకు ఆనందమే కాదు, సంతోషమే కాదు, ఆశీర్వాదాలే కాదు, నెమ్మదే కాదు, విడుదలే కాదు, ఒక్కొక్కసారి దేవుని కొరకు బహుశ్రమలు కూడా వస్తాయి. మనకి ఖచ్చితంగా వస్తాయి, నువ్వు చెప్పినా చెప్పకపోయినా వస్తాయి. ఆ బహుశ్రమలు వచ్చినప్పుడంట వాళ్ళు దేవుని వదిలిపెట్టి లోకంలో కలిసిపోకుండా, ఈ దేవుడు మాకు వద్దు, అది వద్దు, ఇది వద్దు, మాకు దీవెనలు లేవేంటి, మేము టైప్ ఏమేంటి అనుకోకుండా అందరిలాగా వాళ్ళు ఏం చేశారంటే, బహుశ్రమలు వాళ్ళ జీవితాల్లో వచ్చినప్పుడు వాళ్ళు దేవుణ్ణి బట్టి అత్యధికంగా సంతోషించారంట. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా.
ఈ ఫిలిప్పి ఒకప్పుడు విలువలేని ప్రాంతం ఈరోజు దేవుని కొరకు మహాశ్రమలను సైతం ఓర్చుకునే ప్రాంతంగా మారిపోయింది. గట్టి చెప్పు హల్లెలూయా. ఈ క్రిస్మస్ రోజు దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నీకు కూడా శ్రమలు సహించే శక్తిని నేను ఇస్తాను. ఆమేనను. శ్రమలు చూసి ఓడిపోవడం కాదు. ఓ ఫిలిప్పి, ఒకప్పుడు నీ ముఖం ఎవరు చూడలా, వెలేశారు. ఇది స్లమ్ ఏరియా, మురికివాడ, మురికి ప్రజలకు నివసించే ప్రాంతం అది అన్నారు నిన్ను. ఫిలిప్పి, ఈరోజు నువ్వు ఏ స్థితికి ఎదిగావంటే, బహుశ్రమలు వచ్చి నీ మీద పడ్డా కూడా క్రీస్తు కొరకు ఆ శ్రమలు ఓర్చుకునే సంఘంగా, శ్రమల యందు సంతోషించే సంఘంగా నువ్వు మారావు. ఆ శక్తిని నీకు ఇచ్చినవాడు నిన్ను కోరుకున్న దేవుడా. మేము చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమంది వాక్యం ఎట్ట చెప్పాలని కోరుకుంటారంటే, హలో బెదరు ఓ బెదరు సిస్టరు ఏనండి, కొంతమంది వాక్యం ఎట్ట చెప్పాలని కోరుకుంటారంటే, దేవుని బిడ్డలారా మీరు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కోసం నిలబడండి. మీరు నిలబడితేనే రక్షించబడతారు, నిలబడకపోతే నరకానికి పోతారు. నిలబడాలి, శ్రమలు ఓర్చుకోవాలి. డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా, మన జీవితాలు అన్నీ పోయినా పోతాయి. దేవుడు అంటే పోతాయి, అంతే. ఏమి రావు. ఏసైలోకి వస్తే అసలు ఆశీర్వాదమే లేదు. శాపం, ఏడుపు, రోగాలు, ఎప్పుడు బాధలే. అయినా కూడా నువ్వు నిలబడితేనే రక్షించబడతావు. ఇట్లా చెప్తే ఇష్టం అన్నమాట. ఇట్లా చెప్తే వాళ్ళకి ఇష్టం వాక్యం. కానీ నాకు అర్థమైంది, దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, ఓ పిచ్చన్నా, ఓ పిచ్చమ్మా, ఓ బురుడి, ఒక వ్యక్తి శ్రమలు ఓర్చుకోవాలన్నా కూడా ఆ వ్యక్తికి దేవుడే శక్తినివ్వాలా. ఆ వ్యక్తికి దేవుడు శక్తిని ఇవ్వకపోతే తొలి గాలికే ఎగిరిపోతాడు. ఎక్కడికా? పరదేశులము ప్రియులారా మన, అది ఆ పాటలే. మన పాట ఏంది? పరదేశులం యాత్రికులం, సమాధి పెట్టి ఎత్తుకో భుజాల మీదకి, ఎన్నటికైనా పైకెళ్ళాలి. ఎప్పుడో ప్రకాష్ వదిలే, ప్రకాష్ అయిపోయింది, ఆపేద్దాం ఇంకా. అమ్మా, శక్తి దేవుడు ఇవ్వకపోతే శ్రమలో మనం తట్టుకోలేము. నా తల్లులారా, మనము బలహీనమైన ఘటాలమై, ఒక వ్యక్తి తనంతట తానుగా శ్రమలు సహించలేడు. మీకు ఒక నిమిషం చెప్పమంటారా? ఇష్టమైన భార్య చిన్న వయసులో చనిపోయినప్పుడు, బాగా వినండి, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారా, 30 సంవత్సరాలు అనుకోండి, ఈ అమ్మాయికి 28, మంచి ప్రేమ గల జంట, ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంత ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఉంది. అకస్మాత్తుగా భార్య చనిపోయిందంటే ఆ వ్యక్తి ఆ షాక్ తట్టుకోలేక బ్రెయిన్ డెడ్ అయిపోయిన వాళ్ళు చాలామంది తెలుసు నాకు. అంటే బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోయాడు. కొంతమంది పిచ్చివాళ్ళు అయిపోయారు, మెంటలు వచ్చేసింది. కూతురు చచ్చిపోయినందుకు, కొడుకులు చచ్చిపోయినందుకు, భార్య చనిపోయినందుకు మెంటలు వచ్చిన వాళ్ళు కేసులు భూమి మీద చాలా ఉన్నాయమ్మా. ఇంట్లో ఒక ఇష్టమైన బిడ్డ చచ్చిపోతేనే కోలు తట్టుకోలేక మెంటలు వచ్చిన వాళ్ళు భూమి మీద ఉంటే, నిలబడాలా దేవుడి కోసమా? ఏదో నిలబడే సైతానికి ఆ బేట కోపం తెప్పించబోక నాకు. ఇంకా ఒక వ్యక్తి శ్రమలు తట్టుకోవాలంటే ఆ వ్యక్తికి దేవుడే శక్తి ఇవ్వాలా. దేవుడు శక్తి ఇస్తేనే ఆ వ్యక్తి శ్రమలు సహించగలుగుతాడు. ఫిలిప్పి ప్రజలకి, ఫిలిప్పి పట్టణంలో ఉన్న విశ్వాసులకి శ్రమలలో సంతోషించే శక్తినిచ్చింది ఎవరు? దేవుడు. నీ అంతటా నీవే శ్రమలు తట్టుకునే పని దేవుడు దేనికి? అంట్లు తోముకోవడానికా? నా మాటలు కొంచెం కష్టంగా ఉంటాయి బట్ ఇది నిజం. ఇశ్రాయేల్ పాస్టర్ 15 సంవత్సరాలు ఎన్నో అలజడులు దాటుకొని, ఎన్నో ఇబ్బందులు దాటుకొని, కష్టాలు దాటుకొని, అవమానాలు దాటుకొని, నిందలు దాటుకొని ఇక్కడ దాకా వచ్చాడంటే ఇశ్రాయేల్ పాస్టర్ గొప్పతనం కాదు ఇది. ఇశ్రాయేల్ పాస్టర్ సత్తా ఏమి లేదు. ఇశ్రాయేల్ పాస్టర్ 2013లోనే వెళ్ళిపోదామని చెప్పాడు పాస్టర్ అమ్మకి. ఇప్పుడు చెప్తాను మీకులే, ఇంతకుముందు ఎప్పుడు చెప్పలా. ఓ పాస్టర్ అమ్మ నీకు దండాలు పెడతా పాస్టర్ అమ్మ, వద్దు పాస్టర్ అమ్మ, ఈ సేవ మనం చేయలేము, దండాలు పెడతా. ఓ గుమ్మలతో పద్మక్క కళ్ళు తెరిచేదే మాట అన్నా, కళ్ళు తెరవా, 2013లోనే వెళ్ళిపోదాం పాస్టమ్మ, మన వల్ల కాదు, నీకు దండాలు పెడతా, సేవ వద్దు, ఏమొద్దు, పాతల్లే అని లోపల మాట్లాడుకొని వస్తువులు కూడా సరిచేద్దామని చెబితే పాస్టమ్మలో ఒక దేవుడు వచ్చి నోరు మూసుకొని ఉన్నాడు అన్నమాట. నేనేం పెద్ద రుస్తువేం కాదు, ఇక్కడ నన్ను నిలబెట్టింది దేవుడు, ఈ స్థితికి నన్ను తీసుకొచ్చింది దేవుడు, ఈ శక్తినిచ్చింది దేవుడు, ఏర్పాటు చేసింది దేవుడు, ఇవన్నీ ఇప్పించింది దేవుడు, కట్టించింది దేవుడు, నడిపించింది దేవుడు, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది దేవుడే, మిమ్మల్ని నిలబెట్టింది కూడా దేవుడే.
అన్నప్పుడు సపోర్ట్ కొట్టొచ్చు కదా, అడుక్కోవాలా? కొట్ట గట్టిగా దేవుడికి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు నీ పిల్లల్ని, భార్యని, భర్తను కలిగి మంచి ఇల్లు కలిగి ఉన్నావంటే దేవుని దయ. అయితే బైబిల్లో అంతము వరకు సహించువాడే రక్షింపబడునే బైబిల్లో ఉంది కదా, ఎదరో ఉందలే, గమ్ముండు, నీకు తెలియదులే. రేపు ఆదివారం స్టార్ట్ చేస్తా వాక్యాలు. కృపాబోధ అని ఒక బోధ ఉంది. ఆ కృపాబోధ వచ్చినప్పుడు అన్నీ మనకు అర్థమవుతాయి. ఒక వ్యక్తి శ్రమలు తట్టుకోవాలన్నా కూడా ఆ వ్యక్తికి దేవుడే శక్తిని ఇవ్వాలి. అందుకే మనం ప్రభువుని అడగాలి, అయ్యా శ్రమల్లో నిలిచి ఉండే శక్తిని, నా వల్ల కాదు నేను పడిపోతా అయ్యా అని మనల్ని మనం తగ్గించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిచ్చి నిలబెడతాను నిన్ను. మాసిదోనియా, ఫిలిప్పి ప్రాంతాన్ని, స్వల్ప గ్రామాన్ని దేవుడు ఎంత దీవించాడంటే ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు శ్రమలను బట్టి ఆనందిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండో మాట ఏం రాయబడిందంటే వారు నిరుపేదలైనా, ఎంత మంచి మాట, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళు ఎట్లా ఇస్తున్నారంటే దాతృత్వంగా ఇస్తున్నారంట. బిడ్డరా, నేను మీకు ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చానంటే, ఈ మురికి ప్రజలు, చదువులేని వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండే ఈ ప్రాంతాన్ని దేవుడు ఎంతగా దీవించాడంటే 14 సంఘాలు పౌలు గారు కడితే ఈ ఒక్క సంఘమే పౌలు గారిని చివరి దాకా పోషించిన సంఘం. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొరింథీ సంఘం ఏడిపించిన సంఘం పౌలు గారిని ఏడిపించిన సంఘమే. కొరింథీ సంఘంలో విశ్వాసులు అంటోళ్ళు కూడా ఉంటారు సంఘాల్లో. వీళ్ళు దేవుడి కోసం ఏం చేయరు, ఏదన్నా చేస్తే వంకలు పెడుతుంటారు. అన్న ఇట్లా చేయకుండా ఉంటే బాగుండేది, ఇట్లా చేస్తున్నాడు ఏంది, ఇట్లా పోతున్నాడు ఏంది, ఇట్లా వచ్చాడేంది, మా ఇంటికి ముందు రాలేదేంది, వాళ్ళ ఇంటికి వెనకపోయాడేంది, వాళ్ళ ఇంట్లో పెట్టేడేంది, మా ఇంట్లో పెట్టలేదేంది, వచ్చే సంవత్సరం అసలు ఏమీ లేదు, పో దేవునామలు, అసలు బాధలేలే. కొంతమంది చెప్తారు ఇది ఇట్టుపోయి బాగుండేది, అది అట్టుపోయి. కొరింథీ సంఘస్థులు ఫిలిప్పి విశ్వాస అట కాదు బిడ్డ, నా దైవజనుడికి నేను గుండె దాని ఏమంటారు, గుండె కొడుకుంటా కదా బిడ్డరా, హార్ట్ బీట్ ఇంగ్లీష్లో దాని తెలుగులో ఏమంటారు అంటే, అంత సపోర్టివ్గా నా దైవజనుడికి అంత తోడుగా ఉండాలి. అబ్బా ఎంత మంచి మాట పౌలు గారు చెప్తారు. నా సొంత అవసరాల్లో కూడా మీరు పాలు పొందారు ఫిలిప్పీ వాసులారా, మాసిదోనియా సంఘాలు బిడ్డలారా, నా సొంత అవసరాల్లో కూడా మీరు పాలు పొందారు. నేను కొరింథీలో సేవ చేసినా మీరే పంపించారు డబ్బులు, నేను ఎఫెస్లో సేవ చేసినా మీరే పంపించారు. వాళ్ళు మాత్రం ఫళ్ళు కిలిచిగా ఉంటారు. నిరుపేదలైన మీ దాతృత్వం బహుగా విస్తరించింది. మాసిదోనియా సంఘాలకి దేవుని కృప దొరికింది అని చెప్తున్న పౌలు గారు. బిడ్డలారా, ఈ క్రిస్మస్ రోజు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీరు స్వల్ప గ్రామమని, స్వల్పమైన కుటుంబం అని, చిన్నదాన్నని, నా వంశం పోయిందని, నేను బాగలేదని, నా స్థితి లేదని నేను అనుకుంటున్నావా? నిజమే, నువ్వు చాలా మురికి వాళ్ళలో ఉండేవాడివి, చాలా అన్ఎడ్యుకేటెడ్ పర్సన్వి, చదువు లేని దానివి, జ్ఞానం లేని దానివి, పక్కన పడేసాను నిన్ను. ఇదిగో ఫిలిప్పీ పట్టణాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా, బెత్లెహేము గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా ఈ 2025 క్రిస్మస్ నుంచి నా దేవుడు నీ కుటుంబాలు దీవించబోతున్నాడు యేసు నామములో. నీవు లేవనెత్తబడదుగాక, నీవు ఆశీర్వదించబడదుగాక, నువ్వు దీవించబడదుగాక, లేవనెత్తబడదుగాక. బెత్లెహేము ఫిలిప్పీ వలె ఆశీర్వదించబడదుగాక. నమ్మితే పొందుకుంటారు యేసు నామములో. అమ్మా, నమ్మితే పొందుకుంటారు. 4వ వచనం చూడండి ఏముంది అక్కడ. ఈ కృప విషయంలోనూ, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే దేవునికి ఇచ్చారు, నాకు ఇచ్చారని సాక్ష్యం చెప్తున్నాడు. 5వ వచనం చూడండి. ఇదిగాక మొదట దేవుడికి, తర్వాత దేవుని చిత్తాన్ని బట్టి మాకు తమ్మును తామే అప్పగించుకొనిది, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. ఆమె చెప్పండి గట్టిగా. నా బిడ్డలారా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఉంటే ఫిలిప్పీ విశ్వాసులాగా ఉండండి మీరు కూడా, లేకపోతే డాష్. నేను చెప్పను ఇంకా, డాష్లో మీరే పెట్టుకోండి. ఉంటే ఫిలిప్పీ విశ్వాసులాగా ఉండాలి సంఘంలో. మనం ఇంత చేస్తారని నేను అనుకోలేదు బిడ్డ మీ విషయంలో. అమ్మా, మీరు ఇంత చేస్తారని నేను అనుకోలేదు. నేను అనట్లా, పౌలు గారు అంటున్నారు ఈ మాట. ఫిలిప్పీ మురికివాడ, చిన్న పల్లెటూరు, చిన్న ప్రాంతం, ఈరోజు విశ్వాసులకి ఒక గుణపాఠం నేర్పే ప్రాంతంగా దేవుడు ఆశీర్వదించాడు యేసు నామములో. బతికితే ఫిలిప్పీలాగా బతకాలా? ఆమె చెప్పు ఆమె నన్ను గట్టిగా. ఎట బతకాలే? ఫిలిప్పీలాగా బతకాలి. అది నిజమైన భక్తి అంటే. అలా చేయాలి భక్తి.
ఫిలిప్పీ పట్టణస్తులాగా నువ్వు మారాలా. ఒక చిన్న గ్రామాన్ని క్రైస్తవ సమాజానికి మాదిరికరంగా మార్చేసాడు దేవుడు యేసు నామములో. శ్రమలు వస్తే అమ్మో నేను కళ్ళు మూసుకుని వాక్యం చేత నవ్వుకుంటున్నారా? నాకు తెలీదా? దేవుడు నాకు చూపించేస్తున్నాడు లోపల. కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. మాట్లాడుకునే వాళ్ళలారా జాగ్రత్త. ఏం చెప్పాను అంద్రయ్య నువ్వు చిన్నదానివే, ఫిలిప్పీ చిన్నదానివి, బాధపడుతున్నావు. నిన్ను నేను రాబోయే ఆధునిక క్రైస్తవ సమాజానికి, సార్వత్రిక సంఘానికి మాదిరికరంగా చేస్తాను నిన్ను యేసు నామములో. అబ్బా, స్వల్ప గ్రామమైన ఓ బెత్లెహేమా, ఇశ్రాయేలుని ఏలువాడు నీలో నుంచే వస్తాడు. స్వల్ప గ్రామమైన ఫిలిప్పీ, ఆధునిక క్రైస్తవ సమాజాన్ని నేను ఆశీర్వాదకరంగా మారుస్తా. ఇంతగా చేస్తారా నేను అనుకోలేదన్నా తిమోతన్నా. అసలు మీరు ఇంత చేస్తారని అనుకోలేదన్నా. బాంధవేనా? అన్ని క్వశ్చన్లే కాదు, క్వశ్చన్ మార్కులే కాదు, ఫుల్ స్టాప్ కూడా ఉండాలి. బాంధవేనా? బాంధవన్ ఇంత చేస్తారని అనుకోలేదు బాంధవండి నేను అసలు. ఎపవరా అక్క, చెల్లి, తమ్ముడు, ఇంత చేస్తారని నేను అనుకోలేదు తమ్ముడు అనాలా మీ దైవజనుడు మీ గురించి. అమ్మా అలా చేస్తారని దేవుడు, అది కూడా అమ్మా, అది కూడా దేవుడే చేయాలి, అది కూడా దేవుడే మన కృపనివ్వాలి. అలా ఉండాలన్న ఆశ నీకు కలిగితే ఆ శక్తి కూడా దేవుడు నీకు ఇస్తాడు. చేస్తున్నాం అలా మేము చెప్పండి గట్టిగా హల్లెలూయా. అబ్బా ఎంత మంచి మాట. ఒకటి, శ్రమల్లో అత్యధికంగా సంతోషించేవాళ్ళు. 2, నిరుపేదలైన తమ సామర్థ్యం కంటే మించి దేవునికి ఇచ్చేవాళ్ళు. 3, దైవజనునికి, మొదట దేవుడికి, తర్వాత దైవజనునికి అప్పగించుకున్న సంఘం. ఆమేనండి. ఆరోను కూర్చో అంటే కూర్చుంటాడు, ఆరోను అంతే. లేయి అంటే లేస్తాడు. అదే అండి, అట కూర్చోకూడదు, అట లేయకూడదు అనరు. ఇంకా ఫిలిప్పీ విశ్వాసగా నువ్వు బతకాలనుకుంటే పాస్టర్లకు ప్రశ్నలు లేరు. ఇది ఇంటికి ఇట్లా జరిగింది, అదెందుకు అట్ట పోయింది, ఇట్టెందుకు వచ్చింది, నువ్వు ఈ రకంగా రాగాలు తీసుకుంటా ఉంటే హల్లెలూయా స్తోత్రం. ఇంకా నాకు సంబంధంలే బిడ్డ. మారాలా. నా ప్రభువుని యేసు మార్చడానికి ఈరోజు మాట్లాడుతున్నాడు బిడ్డ. ఫిలిప్పీ విశ్వాసుల వలె మన కుటుంబాలని దేవుడు ఆశీర్వదించును గాక. అబ్బాబ్బా, చిన్న మురికివాడమ్మా, చిన్న పల్లెటూరు విప్లవాత్మక సంఘంగా మారిపోయింది. మాసిదోనియా సంఘాలు కృప పొందుకున్న సంఘాలు. ఫిలిప్పీ సంఘం ఆధునిక క్రైస్తవ సమాజానికి మాదిరికరంగా దేవుడు మార్చేశాడు. బిడ్డ, ఈరోజు కూడా నీ జీవితాన్ని ఆస్వాదించబోతున్నాడు. నేను దీన్ని ధైర్యపరచడానికి ఈ మాటలన్నీ అమ్మా నేను ఇబ్బంది పెట్టడానికి కాదు. లాస్ట్ మాట 122వ కీర్తన అయిపోయిందా? 1:6 అయింది, ఆపేద్దాం. భోజనాలు వచ్చినాయా అమ్మా? భోజనాలు వచ్చినాయా తమ్ముడు? వచ్చాయి తెల్ల వచ్చాయా? రైట్. 122వ కీర్తన 6వ వాక్యం. అడేం రాయబడిందంటే, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది తెలుసా? జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఏముందంటే, ఇంకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. చూడండి, దేవుడు యెరూషలేమును కోరుకున్నాడంట. యెరూషలేము అనే చిన్న గ్రామం గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెరూషలేమును కోరుకొను యెహోవా. యెరూషలేమును కోరుకున్నాడు. ఈ యెరూషలేము అమ్మా, ఈ యెరూషలేము అబ్రహాం గారి కాలంలో కొండ మీద కట్టబడిన చిన్న ఊరు. కొండ మీద సలీం అనేవాళ్ళు. కొండ కింద ఒక ఊరు, కొండ పైన ఒక ఊరు. ఈ 2 ఊర్లు కలిసి ఇప్పుడు యెరూషలేం అయింది. కొండ పైన ప్రాంతాన్ని షాలేం బిడ్డరా మెల్కీసెదెకు పరిపాలన చేసేవాడు. కింద ఊరిని ఇంకొక ఆయన పరిపాలన చేసేవాడు. చిన్న కొండ మీద ఎంత ఊరు కడతాం? చిన్న ఊరు కడతాం. పెద్ద ఏముంటాయి? చిన్న ప్రాంతం. కొండ కింద చిన్న ప్రాంతం. ఒకప్పుడు విలువలేనిది, ఒకప్పుడు కొండల మధ్యలో, అరణ్యాల మధ్యలో విలువలేని ప్రాంతంగా ఉన్నటువంటి ఈ యెరూషలేముని యెహోవా దేవుడు కోరుకున్నాడంట. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ బంధువుల మధ్యలో, నీ రక్త సంబంధికుల మధ్యలో అమ్మ అయిపోయింది 5 నిమిషాలు నీకు చెప్పనిక మాట అంటే మాటే. అమ్మా, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధికుల్లో, నీ వంశంలో నువ్వే కడసారిగా విడవబడిన స్త్రీవి, కడసారిగా విడవబడిన పురుషుడివి. నీ ఇల్లు, నీ వంశం విలువలేనిది, పక్కన పడేశారు యెరూషలేము లాగా. అయితే యెరూషలేమును కోరుకున్నట్టుగా దేవుడు ఒకానొక నాడు నిన్ను కోరుకున్నాడు. నీ ఇంటికి వచ్చాడు, నీ బ్రతుకులోకి వచ్చాడు, నీ జీవితంలోకి వచ్చాడు, నీ మనసును మార్చాడు. నీ రక్త సంబంధికులందరికీ లేని భాగ్యం
నీకిచ్చి నిన్ను పిలిచి దేవుడు తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యెరూషలేమును కోరుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను కోరుకున్నాడు కాబట్టి నువ్వు దేవుని మందిరంలో కూర్చోవున్నావు. నేను నోరు తెరిచి వాక్యం చెప్తున్నా, మనలందరినీ దేవుడు కోరుకున్నాడు. గట్టిగా చెప్పు హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనల్ని కోరుకున్నాడా కోరుకోలేదా? మర్యాద చెప్పు. నువ్వు కోరుకున్నాడన్న సంగతి నీకు తెలిస్తే ఎంత 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 దాన్ని ఏమంటారు, సైలెంట్గా ఉండలేవు బిడ్డ. నిన్ను నిజంగా దేవుడు కోరుకున్నాడన్న సంగతి నీకు తెలిస్తే నువ్వు దేవుని మందిరంలో కానీరా స్వామి చెప్పి ఇంతసేపు మళ్ళీ ఫిలిప్పీకి ఆపేస్తానో మళ్ళీ యెరూషలేముకి వెళ్ళే సైతానోడా అని లోపలే, పైకి కాదు లోపల. అందరూ అనుకోలేమ్మా, ఉంటారు అక్కడక్కడ 4-5 ఉంటారు. మళ్ళీ యెరూషలేము ఎత్తాడు ఆయనా. యేసు నామములో దురాత్మ బిడ్డల్ని వాక్యాన్ని దూరం చేసి దురాత్మ ఇడిచి పో యేసు నామములో. అంతే. మీ బ్రతుకులు కడగబడునుగాక, మీ బ్రతుకులు దీవించబడునుగాక. దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి మందిరంలో ఉన్నావు. ఈ రోజున నిన్ను దేవుడు పిలవకపోయి ఉంటే సినిమా హాల్ పాలైపోయి ఉండేదానివి. నిన్ను దేవుడు కోరుకోకుండా ఉండుంటే చించక్క చక్క చక్క చించక్క చక్క చక్క చించక్క చక్క కుమ్ము కుమ్ము అని కొడుతుంటారే రాత్రులు పట్ట 11 గంటల దాకా. రారా ఈ రకంగా అయిపోయి ఉండేది. ఆయన వచ్చేది లేదు, నీ బాధ తీర్చేది లేదు. వాళ్ళు వచ్చినుంటే తీర్చుంటే మన ఇక్కడ ఇంతమంది గుమ్ముకోడరు. ఈ భూలోకంలో పిలిస్తే పిలవగానే పలకరించి వచ్చే ఒకే ఒక్క దేవుడు, అల్పమైన గ్రామాలని ఆశీర్వదించే దేవుడు, నజరేయుడైన యేసు. యేసు 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 యేసు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. పిలవగానే పలకరించి పరిగెత్తి వచ్చి అమ్మా అని పిలిచే సర్వశక్తి గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనము. ఆయన పిలిచాడు కాబట్టి మందిరంలోకి వచ్చావు నువ్వు. ఇంకా మీ పిన్ని మీ బాబాయ్ వాళ్ళంతా మారలేదు కదా, వాళ్ళు ఇంకా పిలవల దేవుడు. వాళ్ళ దేవుడు పిలిస్తేనే వస్తారు. అప్పుడు దాకా మాకు ఆ దేవుడు వద్దు, ఆ కులాల దేవుడు వద్దు, ఈ తక్కువ కులాల దేవుడు అనుకుంటా ఉంటారు వాళ్ళు. వాళ్ళ కళ్ళు తెరిచిన దాకా నీ కళ్ళు దేవుడు తెరిచాడు కాబట్టి ఓ యేసయ్యా అంటున్నావు. నిన్ను కోరుకున్నాడు. నిన్ను కోరుకున్నట్లుగానే యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. బిడ్డలారా, ఒకప్పుడు కొండ మీద రాళ్ల మధ్యలో కట్టబడిన ఆ సొగసు స్వరూపం లేని ఆ పట్టణాన్ని దేవుడు ఇప్పుడు ఎలా దీవించాడు తెలుసా బిడ్డలారా? నంబర్ 1 నేను గుర్తుపెట్టుకొని చెప్తున్నాను. ఆ ప్రాంతాన్ని దేవుడు ఎలా దీవించాడంటే, నంబర్ 1 ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేశాడు యేసునామంలో. నంబర్ 1 చెప్పండి. ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రం. క్రైస్తవులకి ముఖ్య పట్టణం యెరూషలేమే, ముస్లిమ్స్కి ముఖ్య పట్టణం యెరూషలేమే. ముస్లిమ్స్ వాళ్ళకు నమ్మకాలు ఉన్నాయి. వాళ్ళ మహమ్మద్ ప్రవక్త యెరూషలేము నుంచే పరలోకం వెళ్ళాడంట. రేపు మళ్ళీ ఆడకే వస్తారు, అంతా డూప్లికేట్లే. మా పాపం వాళ్ళ బాధలు మధ్యలేమా, మళ్ళీ బాధ మనకెందుకు. వాళ్ళకి ముఖ్య పట్టణమే, మనకి ముఖ్య పట్టణమే. ప్రపంచ ప్రజలందరికీ ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక చిన్న కొండ మీద కట్టబడిన రూపులేని గ్రామాన్ని దేవుడు మార్చేశాడు యేసునామలో. రెండోది ఈరోజు క్రైస్తవ్యాన్ని ప్రపంచమంతా విస్తరింపజేసిన అపోస్తలుల్ని యేసయ్య తయారు చేసిన ప్రాంతం. అపోస్తలులు తయారు చేయబడ్డారు, ట్రైనింగ్ ఇవ్వబడ్డారు యెరూషలేములో, ఒక చిన్న కొండ మీద కట్టబడిన ప్రాంతం. ఈరోజు అపోస్తలుల్ని తయారు చేసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మూడోది, సృష్టికర్త నడిచిన ప్రాంతం. సృష్టికర్త భూమి మీద మానవుడిగా దిగివచ్చి నడయాడిన ప్రాంతంగా మారిపోయింది. 4, ప్రపంచ భవిష్యత్తుకి మూల కేంద్రంగా మార్చబడింది యెరూషలేము. ప్రపంచం యేసయ్య రాకడికి ఎంత దగ్గరగా పోతుందో యెరూషలేమును చూస్తూ ఉంటే చాలు, ఇజ్రాయెల్ దేశం చూస్తూ ఉంటే చాలు, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయంటే ప్రపంచ ముగింపు దగ్గర పడిపోతుందని అర్థం. ప్రపంచ చరిత్రకే మూల బిందుగా మార్చేశాడు యెరూషలేము ప్రాంతాన్ని. 3 చెప్పా. 1 బెత్లెహేము, 2 ఫిలిప్పి, 3 యెరూషలేము. చెప్పండి. 1 సార్లే కానీ ఇంకెందుకు చెప్పిస్తాం మా చేత. స్టార్టింగ్ ఏంది బెత్లెహేం, 2ది ఫిలిప్పి, 3ది యెరూషలేం. అన్ని చిన్న గ్రామాలే, స్వల్ప గ్రామాలే, స్లమ్ ఏరియాలే, మురికివాడలే, జ్ఞానం లేని మనుషులే, చేపలు పట్టుకునేవాళ్ళే. బిడ్డలారా, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళే. అక్క చెల్ల, నా దేవుడు పడిపోయిన వాళ్ళని లేవనెత్తి ఆయనకు మహిమ తెచ్చుకుంటాడు. స్వల్పమైన అల్పమైన ఇసిరివేయబడిన విలువలేని ప్రజలుగా ఉన్న మనల్ని లేవనెత్తి దీవించి ఆశీర్వదించి వృద్ధి చేసి భక్తిలో స్థిరపరచి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి మహిమ తెచ్చుకుంటాడు.
ఫిలిప్పీ పట్టణం మనం చనిపోయేదాకా, ఈ భూమి గతించేదాకా అవి మనకు మాదిరిగా నిలబడిపోయింది. బెత్లెహేము ప్రాంతం, ఇశ్రాయేలు పరిపాలించే సృష్టికర్త అధిపతి బెత్లెహేములో నుంచి పుట్టాడు. ఇదిగో యెరూషలేము రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప గొప్ప కార్యాలు యెరూషలేము జరుగుతాయి. రాబోయే రోజుల్లో యేసు ప్రభు రెండోసారి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా భూమి మీదకి దిగొచ్చి యెరూషలేములోనే సింహాసనం వేసుకొని కూర్చొని 1000 ఏళ్ళు భూమిని పరిపాలిస్తాడు. ఆమె చెప్పను గట్టిగా. దావీదు సింహాసనం మీద, మరలా సింహాసనం మీద మన ప్రభు కూర్చొని మనం అందరం కలిసి యేసయ్యతో పాటు 1000 ఏళ్ళు మనం ఈ భూమిని పరిపాలన చేస్తాం. ఇదంతా కూడా ఆ చిన్న యెరూషలేము పట్టణంలో జరుగుతుంది. చూసారా, చిన్న చిన్న గ్రామాలని దేవుడు ఎలా దీవించాడు. అక్క ఇంక చాలు, నాకు కూడా ఎందుకంటే ఎక్కువ చెప్పలేను, ప్రార్థన చేస్తా చివరి మీకోసం. నా ప్రభు సౌండ్ పెడతా, మ్యూజిక్ పెట్టు. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు చిన్న చిన్న గ్రామాలను కోరుకొని, అల్పమైన గ్రామాలు కోరుకొని, యోధా బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును ఎలవోవాడు నీలో నుండి వచ్చును. నువ్వు చిన్నదానివి, అన్నీ పోయే, నేను నా జీవితం అంతా అయిపోయింది, నేను అన్నీ పోగొట్టేసుకున్నాను, నా డబ్బు ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవించారు, అన్నీ పోయింది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా జీవితం అసలు పరిస్థితులు బాగానే లేవు అని దిగులు పడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడిని చెప్తున్నాను, బిడ్డ నువ్వు ఎంత పరిస్థితులు బాగలేకపోయినా పడిపోయిన స్థితిలో నుంచి నా దేవుడు నిన్ను లేవనెత్తి నిన్ను విప్లవాత్మకంగా దీవించబోతున్నాడు. ఒక ఫిలిప్పీ పట్టణంలా, ఒక బెత్లెహేము ప్రాంతంలా, ఒక యెరూషలేము ప్రాంతంలా నిన్ను నన్ను మన దేవుడు ఆస్వాదించబోతున్నాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.